చూడు ఇంకో ఏమన్నా ముచ్చట వచ్చింది ఇలా పేపర్లో. నిజంగా రేవంత్ రెడ్డి పటేల్కు మరి ఈ సోపతిగా ఎసుంటుంటారు మనకైతే తెలియదు కానీ సుప్రీంకోర్టు మళ్ళీ సుక్కేది అయింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పారు, ఇప్పుడు ఆడ ముందుగా హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులను అంతా నరికేస్తుంటే మీరు అందులో ఏలు పెడతారా అంటే ఒక్కొక్కరిని కొనిపోయి జైలు వేస్తామని చెప్పారు. బరాబర్గా చెప్పింది కోర్టు అయితే, అంతే కదా. ఇప్పుడు ఈ కట్టి ఎంత ఉండదో ఒక 3 మీటర్లు ఉన్న చెట్టును నరకాలంటే దానికి నానా కథంగా ఉంటుందట. ఆ చెట్టు నరకాలంటే పోయి పర్మిషన్ తీసుకొని ఈ చెట్టు వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, నా ఇంట్లోకి ఏర్లు వారుతున్నాయి, లేకపోతే నా దేనిగు లాగమవుతుంది, లేకపోతే నా నల్ల ట్యాంకులు నీళ్ళల్లో ఏర్లు వాళ్తున్నాయి అని చెప్తే వాళ్ళు వచ్చి పరిశీలిస్తే దాన్ని అంటే కొట్టాలన్నట. అది చట్టం అంట, మనకైతే తెలిసిన ముచ్చట కాదు కానీ పేపర్లు వస్తే చదివిన ముచ్చట. మరి 2-3 రోజులల్లో దగ్గర 100 ఎకరాల చెట్లు కొట్టేసారంట రేవంత్ రెడ్డి గారు. ఏం ఆపద వచ్చి పాడైంది? మరి ఎవరిని అడిగారు? అడగాల కదా. నిజంగా నీ పక్క పొంటి ఉన్న సలహాదారులు ఎవడో కానీ నాకు తెలిసి వాళ్ళంతా చైనా బ్యాచ్లే కావచ్చు. పక్క చైనా బ్యాచ్ నీ పక్క పొంటి ఉన్నది, నీకు సలహా ఇస్తారు. చైనా బ్యాచ్ అంటే నిజంగా పక్క దేశం అనుకునేరు. ఇదేంది మన చైతన్య నారాయణ కాలేజీలు ఉండరు కదా, ఓ గాలే. ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలంటే, ప్రభుత్వంలో జరిగే లోతుపాతులు తెలవాలంటే ఆకలి అవమానం నుంచి బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే నిజంగా గీజ్ చేస్తే జనాలకు బాగుంటుంది, గిట్ల పోతే బాగుంటుంది అని చెప్తారు. వీళ్ళు ఏమైనా హైటెక్ చదువులు చదివి హైటెక్లో ఎగ్జామ్ రాసి హైటెక్లో పాస్ అయిన వాళ్ళు పక్క పండి పెట్టుకుంటే వాళ్ళు కూడా హైటెక్ ఆలోచనతోటే చెప్తున్నారు ముచ్చట. ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళని, పాస్ అయిన వాళ్ళని, నిజంగా కష్టపడి చదువుకున్న వాళ్ళని పక్క పోయింటి సలహాదారుగా పెట్టుకుంటే నలుగురికి ఉపయోగపడేది చెప్తాడు. ఇదే ఉంది పాడైపోను. వీళ్ళంతా చైనా బ్యాచ్, వీళ్ళని పెట్టుకుంటే మరి గట్టిముడి పాడవుతుంది. పోతే సుప్రీంకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పి మీరు అట్టేట చేస్తారా ముచ్చట పాడైపోను, అడవులు ఎట్ట నరుకుతారు మీరు, అడవులు నరికే రూల్స్ మీ దగ్గర ఉన్నాయా, అసలు మీరు ఓన్లీ నరుకుతారని వాళ్ళు చెప్పారు. అంతేనా కాదా? నిజంగా కూడా చైతన్య నారాయణ కాలేజీ లాంటిలో చదువుకున్న వాళ్ళని కొనపోయి చేయవలసిందే. అవి పక్క పోయి ఉన్నట్టు అందుకోసం వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా నడుస్తుండు. నిజంగా కూడా ఊర్లలోకి వెళ్ళో లేకపోతే నిజంగా బాగా ఎక్కువ చదువు అంటే ఎవరైనా చదువుతుంది దాదాపు, కానీ చదువులో కూడా కొద్దిగా అంత పేదలను సాధారణ అన్ని రకాలుగా ఏమంటారు అనుభవించిన వాళ్ళని పెట్టుకుంటే సలహాలు ఇస్తేప్పుడు ఈ పథకం చేస్తే గిట్టుంటుంది సార్, లేకపోతే ఇది ఒక ప్రాజెక్టు కడితే గిట్టుంటుంది, లేకపోతే ఈ కంపెనీ పెడితే గిట్టుంటుంది, దాని తర్వాత వచ్చే పరిణామాలు గిట్టుంటాయి సార్ అని చెప్తూ ఉంటారు. అంతే కదా. ఇంకా ఇవన్నీ ఏమి లేవు వీళ్ళ దగ్గర. వీళ్ళకి ఎంతసేపు పోయినా కానీ కంపెనీ పెట్టినామా, మందుల కంపెనీ పెట్టినామా, గోళీలు తయారు చేసినామా, లేకపోతే ఇంకే రకంగా బీర్ల కంపెనీ పెట్టినామా, లేకపోతే బార్ల కంపెనీ పెట్టినామా, గిసువంటివి అయితే కరోనా ఏమంటారు, కరోనా కాదు చైనా బ్యాచ్ ముచ్చట గట్ల ఉంటుంది. నీకు వచ్చిన బాధ ఏముంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోటోళ్ళు చెప్పనే చెప్తున్నారు, మీరు దాన్ని తెరువు పోకూరు అని చెప్తున్నారు. ఇక ఇదే లెక్క అనుకొని ఒక్కొక్క ఆయన నిన్నమన్న మొత్తం భూములు దోసుకున్న ఆయన కూడా ఇవాళ నిన్ను వ్యతిరేకించవలసిన కాలం వచ్చింది. అదే కదా, ఏమో శాతం ఉంటుందిగా, ఏనుగు ఎతికిలా పడుతున్నాడ దోమ కంట ఏదో గిచ్చబుద్ధి అయిందట, వచ్చి గిచ్చనాడదట, ఏనుగు ఏడ దోమ ఏడ ఉంటుంది. అయినా కానీ అది ఎతికిలా పడ్డది కదా, మరి అంతే దోమకప్పుడు సంత దొరుకుతుంది. ఇప్పుడు అయినోళ్ళు కానోళ్ళు అలా అడగబెట్టింది, అయినోళ్ళు కాని అడగబెడుతున్నాయంటే మనకి పక్క పోయిన సలహాదారుడు ఆయమైన పిల్లగా లేడు కదా, అందుకోసమని ఈ పని అవుతుంది. చూస్తున్నాగానే ఒక 2-3 రోజులలో 100 ఎకరాలు నరికిరంటే ఇప్పుడు 2 రోజులు బంద్ అయ్యి పని అయ్యి, ఇప్పుడు మరి 2 రోజుల నుంచి పని బంద్ కాకుండా ఈ టైంకి మొత్తం నిలమట్టం చేయదు అయితే. ఇప్పుడు ఆడ పెద్ద ఏమంటారు, మీరు పారిశ్రామిక కంపెనీ పెడదాం అనుకుంటారా, లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటారా, మాకైతే తెలియదు. కానీ మరి ఎవరిని అడిగి చేస్తారు మీరు ఈ పని? అంటే మొన్న ఓట్లేసి గెలిపించినందుకు ఇదేనా జనాలకు ఇచ్చే బహుమతి? గత ప్రభుత్వం వాళ్ళు భూములని గుంజుకుంటారు అనే ఉద్దేశంతో కదా మీకు చేతులు పెట్టింది ఇప్పుడు అధికారం. అంటే మీరు కూడా కదా పని చేస్తే మరి వాళ్ళకి నీకున్న తేడా ఏముంది? ఇక ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏముంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమంటారు అంటే పేదల గవర్నమెంట్ అని అనుకునేది ఒకప్పుడు, ఇప్పుడు అట్లా లేనట్టు కొడుతుంది. మరి నీకు ఎవరు చెప్పిరో మరి ఆడ ఉన్న భూమి సంగతి 400 ఎకరాలు అలాగే తీసాడు, ఇవాళ నువ్వు 400 ఎకరాలు నువ్వు తీసుకుంటావు. ఎప్పటికైతే నీకు ఎల్లకాలం అయితే రాజకీయం అయితే శాశ్వతం కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ అయితే లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటుంటే నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని అనుకుంటు. ఇక కథం అయిపోయింది కదా. రేపన్నారు సరే ఈసారి ఉంటావు లేకపోతే ఇంకా 20 సార్లు ఉంటావు, ఆ తర్వాత మాత్రం ఇంకోళ్ళు వస్తారు కదా. మరి ఆలోచి మళ్ళీ ఒక 400 ఎకరాలు గుంజుకుంటే మరి ఇంకేం పాడవుతుంది? ఇప్పుడు హైదరాబాదుకు ఇప్పుడు ఏది ఆ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఆ అడవి నిజంగా కూడా ఊపిరితిత్తులు లాంటివే, అవునా కాదా? మరి అవిటిని నాశనం చేస్తే ఎటకెళ్ళి పాడవుతుంది చెప్పురు. ఇక
అంత పెద్ద అడవిని నువ్వు నాశనం చేస్తున్నావంటే అందులో ఎన్ని రకాల మూగజీవాలు ఉన్నాయి, అవన్నీ బయటికి వెళ్ళినాయి. అవన్నీ బయటికి వెళ్ళి ఇంట్లో పోయి తిరుగుతున్నాయి. ఫోటోలలో చూస్తలేరు, వీడియోలలో చూస్తలేరు. మరి ఎందుకు వీటికి ఆ బాధ ఎందుకు వచ్చిందంటే అది మీ పుణ్యమే పక్క. మరి ఎవరు చెప్తారు నీకు సలహాదారు ఇస్తూ వేస్తుంటాడు. ఓ రాదంట మంచిగా పోయినట, తల్లి యుద్ధమే చేద్దామని ఇక అన్ని సిద్ధం చేసుకొని పోయినట. పోయేసరికల్లా పోతున్న పాడే ముందర గుర్రాలు కట్టుకొని పోవాలిగా. ఆ గుర్రాలు పాడే 2 గుడ్డివంట. ఒకటి ఇక్కడ వాయ్, ఒకటి అక్కడ వాయ్. మరి నువ్వెక్కడ పోతావు? నీ పక్క పోయింటి ఉన్న గుర్రాలు అయితే గుడ్డి గుర్రాలే పక్క. ఈ గుడ్డి గుర్రాలను పట్టుకొని నువ్వు ఎక్కరో లేదు సంసారం అయితే చేయలేవు. నిజంగా కూడా ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు వాళ్ళ బాధలు సాధలు తెలవాలంటే ప్రజలకి వెళ్ళి వచ్చినోడిని అలా వాళ్ళ అవసరాలు ఎట్లా ఉంటే ఏం కథ అని తెలిసినోడిని పక్క పోయింటి పెట్టుకుంటే సార్ గిది చేస్తే బాగుంటుంది, గది చేస్తే బాగుంటుంది అని చెప్తారు. అంతేగాని నువ్వు ఏమైనా హైటెక్ వాళ్ళని తీసుకుపోయి హైటెక్ వాళ్ళని ఆడ పక్క పోయింటి కూర్చోబెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే ఆలోచనలు మొత్తం హైటెక్కే ఉంటాయి. నేను రెండో నాడు మొత్తం బొందబెట్టిన దాకా వాళ్ళైతే ఒప్పుకోరు. వాళ్ళు ఊకోరు. ఇక వాళ్ళ ఆలోచనలు మొత్తం వేరే ఉంటాయి. రైతులకు ఇది కావాలి, లేకపోతే పేదలకు ఇది కావాలి, లేకపోతే చదువుకున్న పొరగాలకు ఇది కావాలి, ఇవన్నీ ఏం చెప్పరాలు. వస్తే ఇప్పుడు మీరు పెట్టే సంస్థల వల్ల ఆదాయం వస్తుందేమో మేము కాదనం. కానీ మరి దాని వెనుక ఎంత విపత్తు వస్తుందో అది కూడా ఆలోచించాలి కదా. ప్రకృతి కన్నెర చేస్తే ఒక్క క్షణం కూడా మనం బతకమని తెలుసు, అవునా కాదా? మరి ప్రకృతి కన్నెర చేసేటట్టు మనం ఎందుకు చేసుకోవాలి? మరి ఇప్పటికే పాడైపోను కాలుష్యం మొత్తం ఖరాబ్ అయి నాశనం అయిపోయింది. ఆ పట్టణంలో ఉండాలంటే ఉండలేని పరిస్థితి. ఉడకపోతా ఇప్పటికే లెస్స ఉడకపోతా పోస్తుందట. మరి అంత పెద్ద అడవిని నువ్వు నాశనం చేస్తున్నావంటే మరి ఆ అడవిని నాశనం చేసి ఏం కట్టుకపోదాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? చెడ్డ పేరు తప్పితే ఏమైనా పేరు ఉంటుందా? చెప్పురు మీరే. చూస్తున్నాగానే 2-3 రోజులల్లా 100 ఎకరాలు నరికినావంటే ఈ 2 రోజులు ఆగితే మొత్తం నరికేది నువ్వు అయితే. అందుకోసమని సుప్రీంకోర్టులో చెప్పారు, నువ్వు దాంట్లో ఏలు పెడితేవా అంటే అందులో ఏలు పెట్టినాక 4 లోపలేస్తామని చెప్తారు. ఇంకా ముచ్చట మానుకొని ఇంకేమైనా పని చేసే ఉపాయం చేయి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీకు వచ్చిన సలహా, ఒకవేళ మీరు ఇటువంటి ఫ్యాక్టరీలు పెడతావా లేకపోతే వాళ్ళు ఏం చేస్తావో కానీ గత ప్రభుత్వం వాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది పేదల భూములు గుంజుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ భూములని గుంజుకొచ్చి గన్లో పెట్టుకోపో. ఒవ్వడేమన్నా నేను మొనగాడంటే రేవంత్ రెడ్డి ఆయమైనా పని చేసిండు, బల పని చేసిండు, దేవుడు అంటే దేవుడు అంటారు. గంతే కానీ తీర అంతా రెడీగా ఉన్న భూములు తీసుకొచ్చి జేసీబీలు పెట్టి తవ్వేయడం అంటే ఎవడైనా తవ్విపిస్తాడు. ఏముంది పాడాయి? అది కాదు. మీరు గతంలో గుంజుకున్న సిటీకి నలువైపులో ఉన్న భూములు ఎన్నో భూములు కొండలు గుట్టలు అన్నీ గుంజేసారు. అగో ఆ భూములల్లో ఏమైనా పెట్టుకునేదంటే పెట్టుకోరు. కానీ ఇంకా చదువుకునే పోరగాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాలేజీలో పోయింటి పడి ఈడ మీకు చదువుకునేంత వరకు మీ కాలేజీ ఉందిగా, మిగతాది మొత్తం గవర్నమెంట్దే. అది గవర్నమెంట్దే కాదని ఓడు అంటలేడు. వాస్తవానికి ఆయననే కాలేజీ మీద రాస్తే జంజాడు పోవు, కానీ అది గవర్నమెంట్ భూమే కాదని అంటలేము. గవర్నమెంట్ అంటే వాళ్ళు ప్రజల భూమి కదా. మరి ప్రజలు మీకు చెప్పిరా? ఏ ప్రజలను అడిగారు? ఎంతమందిని అడిగారు? దానిపైన ఒక నివేదిక వేసి మరి మేము సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్లా 100 ఎకరాల భూమిని తీసుకుంటున్నాం, దీనిపైన ప్రజాపరణ సేకరణ లేకపోతే అట్లా ఇట్లా పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది కదా. దానికి పర్యావరణ శాఖ ఒకటి ఉంటుంది కదా, పరిరక్షణ సమితి అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వాళ్ళ దగ్గర పోయి అడిగిరా? అది ఏది లేదు. చైనా బ్యాచ్ చెప్పింది మీరు పోయి చేస్తున్నారు అనుకో. సరే, దానివల్ల 4 ఉపయోగం ఉంటుంది, 4 రూపాయల పాయిద అవుతుంది. 4 ఉపయోగం ఉంటుంది, 4 రూపాయల పాయిద అవుతుంది. కానీ మన నెక్స్ట్ జనరేషన్ అదే అంటారా, రాబోయే తరాలకు విపత్తు, అది నాశనం కోరుకున్నట్టే. అందుకోసమనే ముచ్చట మానుకొని వేరే పనుల మీద వాడు సార్. నీవు చేయాలనుకుంటే రాజకీయ నాయకులు అక్రమంగా దోచుకున్న అద్రగానంగా దోచుకున్న భూములు ఎన్నో ఉన్నాయి. గన్ల పెడితే నువ్వే దేవునివి. ఇక ఉంటా మరి.